ఏమంటాడంటే సహోదరులారా అంటాడు. బా ఇక్కడికి వచ్చింది మంచి మాట వచ్చింది. ఇప్పుడు అది ఎక్కడ ఉంది? అదే 13వ వచనంలో ఉంది, క్షమించండి 11వ వచనంలో ఉంది అన్నమాట. యాకోబు 4వ అధ్యాయము 11వ వచనంలో, సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడొద్దు. సహోదరులైతే ఎలా ఉండాలండి? ఓర్చుకోవాలి, సహించాలి, ప్రేమించాలి. సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చున్నాడు. నువ్వు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చేడలా ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు కావు. న్యాయం విధించేవాడు అయితే న్యాయంను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకపోతే ధర్మశాస్త్రం తీర్పు తీర్చేడలా ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు కాక న్యాయం విధించేవాడు అయితే అంటే దేవునికే న్యాయం చెబుతున్నావు అన్నమాట. అది తప్పు. నీ సహోదరుని మీద నువ్వు కొండెప్పుడు చెప్పొద్దు. వాద వివాదాలు అవసరం లేదు. ప్రేమించు, ఓర్చుకో. సహోదరులారా అంటాడు, ఇది మంచి మాట. వ్యభిచారులారా అంటే అది మంచి మాట కాదు. పాపులారా అంటే అది బాధ పెట్టే మాట. ద్విమనస్కులారా అంటే మేము 2 మనసులు కాదు ఒకటే మనసు ఉందని చెప్పంటాం. మంచివాళ్ళమే, మంచివాళ్ళం కాము. ఇప్పుడైతే వాక్యం సెలవుస్తుంటే మీరు ఒక్క సంఘంలో ఉన్నారు. ఏక కుటుంబము, ఒక నాయకుడు, ఒక ఇల్లులాగా, ఒక కుటుంబంలాగా, ఒక ఇంట్లో ఉన్న వారములాగా మనం ఉన్నాం. మనకి వేరే వేరే ఇల్లులు ఉన్నా దేవుని సంఘంలో మనం ఉన్నాము. ఆత్మచేత ఐక్యపరచబడ్డాం. మనం ఒక సంఘంలో ఆరాధిస్తున్నాం. సహోదరులముగా ఉందాం, సహోదరులాగా ఉందాం. ఒకరి ఒకరి తప్పులు జరుగుతాయి, భావోద్రేకాలు ఉంటాయి, స్వభావాలు వేరువేరుగా ఉంటాయి. ఆయనను ప్రభువును బట్టి ప్రభు ఎట్లా ఓర్చుకున్నాడో 12 మందిని 70 మందిని ఎలా ఓర్చుకున్నాడో, జనసమూహాన్ని ఎలా ఓర్చుకున్నాడో, తను చంపేవారిని, తను కొడుతున్న వారిని, తను దూషించేవారిని, తను ఉమ్మివేస్తున్న వారిని ఎలా ఓర్చుకున్నాడో నీవు ఓర్చుకో. కష్టమైన పని ఇది, సులభమైన పని కాదు. సహోదరులరా ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడొద్దు. మనం ఎవరమండి? స్త్రీలమైతే సహోదరులము, పురుషులమైనా సహోదరులము. స్త్రీలైతే చెల్లి అక్క అంటాం, పురుషులైతే అన్న తమ్ముడు అంటాం. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు కదండి, ఆయన మనకు అన్న. యేసుక్రీస్తు వారు మనకు ప్రభు, తండ్రి అయిన దేవుడు, ఆయన మనకు తండ్రి, ఆయన మనకు ప్రభు ఉన్నాడు. దేవుని పిల్లరా మనము సహోదరులం. ఒకరికి విరోధంగా ఒకటి మాట్లాడటము దేవునికి ఇష్టమైన పని కాదు. చేతనంతవరకు మనం ఓర్చుకుందాం, సహిద్దాం, లేక ప్రేమతో హెచ్చరిద్దాం. మాట వినకపోతే మౌనంగా ఉందాం. ఆమేన్, హల్లెలూయా. అయితే ఐక్యతను పోగొట్టుకోవద్దు, సహవాసానికి దూరం కావద్దు,